నమః. ఇంటి మొత్తానికి తాళం వేసి ఇప్పుడు ఈ వీడియో చూడండి. మేషరాశి వారికి త్వరలో అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి. తుఫాను లాంటి 5 వార్తలు వినబోతున్నారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం దుడుకు స్వభావం అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా అది వెంటనే పూర్తయిపోవాలని అనుకుంటారు. అలానే ఈ రాశివారు తల్లిదండ్రుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి చేస్తారు. కొంచెం ఓవర్ థింకింగ్ అనేది ఈ రాశివారిలో అధికంగానే కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో బంధాలకి బంధుత్వాల విషయంలో మాత్రం మీరు కొంచెం సెన్సిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా బాధపడిపోతూ ఉంటారు. మేషరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే ప్రతి చిన్నదానికి బాధపడిపోవడం, ఏదో తెలియని బెంగ అనేది మానసికంగా మీకు ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో లేదా వృత్తి వ్యాపారాల్లో ఏదైనా చిన్న విషయమైనా కూడా మీరు త్వరగా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీకు శని అనేది అనుకూల సంచలనం లేకపోవడం వల్ల ఏలినాటి శని కారణంగా కూడా ఇటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. కొన్ని ఒడిదుడుకులు సవాళ్ళు అయితే ఎదురవుతాయి. కానీ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే తత్వంతో ఈ రాశివారు అన్నీ ఎదుర్కొంటారు. అయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇంకా దాన్ని సాధించేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని ప్రెస్టేజ్కి తీసుకుని ఆ పని మనం మధ్యలో వదిలేస్తే మన పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుతుందని ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని అయితే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. ఎంత మంచి ఆఫర్లు వచ్చినా కూడా ఈ సమయంలో మీకు పార్ట్నర్షిప్లు అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. ఏ ఒక కారణాల వల్ల వారితో వివాదాలు జరగడం మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ మొత్తంలో చేసినా కూడా సొంతంగానే మీరు చేసుకోవడానికే ప్రయత్నించండి. అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. విద్యార్థులకైతే ఇది కొంచెం క్లిష్టమైన సమయంగానే చెప్పుకోవచ్చు. విద్య పరంగా ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒత్తిడి అనేది ఉంటుంది. అంటే ప్రస్తుతం ఎవరైతే విద్యను పూర్తి చేసుకున్నారో అటువంటి వారు ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి కానీ, లేకపోతే తర్వాత ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, ఎలాంటి కాలేజీలను ఎంపిక చేసుకోవాలి, ఇటువంటి వాటిపై కొంచెం ఎక్కువగానే ఒత్తిడి ఉంటుంది. అలానే విద్య పరంగా కూడా మీరు మార్కులు అనుకున్న విధంగా సాధిస్తారు. కానీ సమయానికి ఆ పరీక్షలు పూర్తి చేయగలరా, అంటే ఆ టార్గెట్లు పెట్టుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలరా, ఇటువంటి టెన్షన్ అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా కొంచెం టెన్షన్ పడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులనే కాదు, మేషరాశికి సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా మానసికంగా కొంచెం తెలియని ఒత్తిడి అనేది ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి, ఇష్టమైన పనులు చేయడానికి, అలానే ఇష్టమైన వ్యక్తులతో ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగం కొరకు ప్రయత్నించే వారికి కొంచెం ఒత్తిడి అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా అనుకున్న విధంగా ఉద్యోగాలు అయితే సాధిస్తారు. నిరుద్యోగస్తులు ఉద్యోగ విషయంలో చిన్న ఉద్యోగం, తక్కువ జీతం అని, లేదా విద్యా అర్హతకు తగినది కాదని ఇటువంటి వాటితో అస్సలు ఆపుకోకండి. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మీరు కోరుకున్న వాటికి వెళ్ళడం మంచిది. అలానే ఉద్యోగ ప్రదేశంలో తక్కువగా మాట్లాడండి. అప్పుడే గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఎవరికి కూడా ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ, కుటుంబ పరిస్థితుల గురించి కానీ, లేదా మీకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోని చర్చించకపోవడమే మంచిది. ఉద్యోగ విషయంలో మీరు తక్కువగా మాట్లాడుతూ అధికంగా పని చేయడం, మీ యొక్క తెలివితేటలు చూపించుకున్నట్లయితే పై స్థాయి అధికారుల నుండి, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుండి గౌరవ మర్యాదలు అయితే దక్కించుకుంటారు. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్తారు. అలానే సమయంలో మేషరాశి వారికి కొన్ని నూతన పరిచయాలు అయితే ఉంటాయి. ఈ నూతన పరిచయాల విషయం
విషయంలో మాత్రం మీరు అనుకోని ఒత్తిడి తీసుకొని ఎక్కువగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఈ నూతన పరిచయాలకి ఎంత దూరంగా ఉంటే అంత అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ పరిచయం ఏర్పడినా కూడా వారి మీద ఎక్కువగా మీరు హోప్స్ పెట్టుకోవడం కానీ వారి గురించి ఆలోచించడం ఇటువంటివి అస్సలు చేయకండి. అలానే కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు అభిమానించేవారి కన్నా శత్రువులు ఎక్కువగా ఉంటారు. అంటే తోటి కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎవరైనా కూడా ఆ పని గురించి అస్సలు బయట చర్చించకండి. అంటే మీరు ఆ పనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని నలుగురైదుగురి దగ్గర చర్చించినా కూడా ఆ సమాచారం తెలుసుకోకపోగా ఆ పనికి నరదిష్టి నరఘోష అనేది తగిలేసి అది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చేసే పనుల విషయంలో చేసిన తర్వాత ఎలానో అందరికీ తెలుస్తుంది కాబట్టి గోప్యంగా ఉండటమే మంచిది. అలానే వివాహ విషయంలో కూడా కొంచెం వీరికి బెంగ అనేది ఉంటుందంటే ఎటువంటి భాగస్వామి వస్తారు, ఎలాగ వివాహం జరుగుతుంది, ఇలా ప్రతి విషయంలో కూడా కొంచెం ఎక్కువగానే ఆలోచించేస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా ఆలోచన తగ్గించుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండటం లేదా మీకు కుటుంబ సభ్యులతో సమయాన్ని అంటే తల్లిదండ్రులతో కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టులతో కానీ సమయాన్ని గడుపుతూ ఉండండి. ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఒక సమస్య వెళ్ళినంటే ఇంకొక సమస్య రావడం ఆరోగ్య విషయంలో అసలు అనుకూలత లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆదివారాలు ప్రారంభించుకోవడం మంచిది. ఆదివారం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే మీకు ఆరోగ్య విషయంలో బాగా అనుకూలమైన ఫలితాలు చూస్తారు. మానసికంగా కూడా చాలా వరకు ప్రశాంతత అయితే ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతో చాలా తెలివిగానే వ్యవహరిస్తారు. అలానే రాజకీయ పరంగా ఇప్పుడు కూడా వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షిస్తారు. అంత త్వరగా రాశివారి మాటలు అయితే జారరు. రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాల గురించి ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలంగానే ముందుకు సాగుతాయి. వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా చూడవలసి ఉంటుంది. ఓర్పుతో ముందుకు వెళ్ళడం మంచిది. అస్సలు మాట జారవద్దు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు డబ్బు వస్తుంది కానీ సరైన రీతిలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా మేషరాశి వారికి అనుకోని ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు వీరందరూ కూడా మీతోనే డబ్బు ఖర్చు పెట్టించాలని చూస్తారు. మీరు మాత్రం అందరూ మనవారే డబ్బు ఖర్చు పెడతారు తప్ప వారికి అంటే అవతల వారికి ఎటువంటి అభిమానం ఉండదు. అలానే ఆర్థికంగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక యాత్రలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. అలానే చిన్ననాటి స్నేహితులను కలవడం, వారితో సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో మోసం జరిగే అవకాశం కానీ లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే మేషరాశి వారు ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.